అరటికాయలు కడుగుతావా దేవుడా? హాయ్ హలో అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ మీకు అందరికీ మా ఇంట్లో జరిగిన వరలక్ష్మి వ్రతం అయితే షేర్ చేసుకుంటున్నాను. అందరూ చేసుకుంటున్నారు కదా, పౌర్ణమి ముందు వచ్చే సెకండ్ శుక్రవారము వరలక్ష్మి వ్రతం అయితే అందరూ జరుపుకుంటారు. సో మేము కూడా అంతే వరలక్ష్మి వ్రతం ఆ రోజే జరుపుకున్నాము. ఇంకా ప్రీవియస్ డే డెకరేషన్ చేసుకున్నది, తర్వాత నెక్స్ట్ డే పూజ అంతను ఈ వ్లాగ్లోనే షేర్ చేసుకుంటాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కొత్తగా ఎవరైనా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాము. ఈసారి వరలక్ష్మి వ్రతానికి 1 డే బిఫోర్ August 15th వచ్చింది కాబట్టి లీవ్ అయితే వచ్చింది మాకు. సో కొంచెమన్నా డీప్ క్లీన్ చేసుకుందాము అని చెప్పి కిచెన్ వరకు అంతా క్లీన్ చేసుకున్నాను. తర్వాత వెళ్ళి ఫ్రూట్స్, వెజిటేబుల్స్, పూజ రిలేటెడ్ సామాను, పూలు అన్నీ తీసుకొని వద్దాము అని వెళ్ళామన్నమాట. ఇలా చూస్తే అసలు పార్కింగ్ కూడా స్పేస్ లేదు, అంత రష్ ఉన్నారనమాట. ఎంత క్రౌడ్ అయితే ఉన్నింది, ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. ఇంకా అలాగే వెతుక్కుంటూ వెళ్తే ఇక్కడ ఒక చోటు కొంచెం క్రౌడ్ తక్కువ ఉంది అనిపించింది. సో ఇక్కడ ఆపి మరి ఆ ఫ్రూట్స్, ఫ్లవర్స్ అన్నీ తీసుకున్నాము. కానీ మాకు ఫ్లవర్స్ అయితే చాలా ప్రైస్ అనిపించింది. సరే మీకెంత పడింది ఈసారి వరలక్ష్మి వ్రతానికి ఫ్లవర్స్ కాస్ట్ అని చెప్పండి. ఎందుకంటే మేము వెళ్ళిన షాప్లో, అంటే మేము ఉన్నది బెంగళూరు కదా, సో మేము వెళ్ళిన షాప్లో ఇలా పూలమాల అంటే మల్లెపూల మాల ఎంత చెప్పారు తెలుసా? 1500 చెప్పారు, 1800 వరకు కూడా చెప్పారనమాట. సో నేనైతే తీసుకోలేదు, అది వర్త్ అనిపించలేదు. ఇంకా ఒక మూర పూలు అయితే తీసుకున్నాను, మల్లెపూలు. ఇంకా వేరే పూలు అయితే తెచ్చేసుకున్నాము. ఇంకా మాలలన్నీ లాస్ట్ టైం అయితే 350కి తెచ్చానమాట మాల. సర్లే 500 అయ్యి ఉంటుందిలే అని అనుకున్నాను. కానీ ఈసారి 1500, 1800 చెప్పారు. అది వర్త్ అనిపిక ఇంకా సరే అని ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చాక నేను బ్యాక్ డ్రాప్ డెకరేషన్ అంతా స్టార్ట్ చేస్తాను. ఇక్కడ మా అత్త అయితే పూజ సామాన్లన్నీ క్లీన్ చేసేస్తూ ఉందన్నమాట. ఇలా పనులు షేర్ చేసుకుంటేనే పండగప్పుడు అయితే ఫాస్ట్గా అవుతాయి, లేకపోతే ఒక్క పనిలోనే కూర్చుంటాం మనము, ఎక్కువగా చేయలేమన్నమాట. ఇంకా నేను పూజ రిలేటెడ్ అన్నీ చేసుకుంటూ ఉన్నాను, ఒకటి తర్వాత ఒకటి. వాళ్ళే ఫుడ్ అంతా చూసుకున్నారు. సో నాకైతే హెల్ప్ అయిందనమాట ఇది. నేనైతే శారీ ఎప్పుడు ఇలా హాఫ్గా మడిచేసి శారీ ప్లీట్స్ వేసుకుని శారీ అయితే కడతాను. మీరు కూడా ఇలాగే కడతారా అన్నది కామెంట్స్లో షేర్ చేసుకోండి. తర్వాత అమ్మవారిని ఎక్కడైతే కూర్చోపెడతామో అక్కడ ఒక పీట వేసి, తెల్లని వస్త్రం వేసి, ముగ్గు పెట్టి, పసుపు కుంకుమ పెట్టి మనము కలుషం అయితే కూర్చోపెట్టాలన్నమాట. ఇది నేను రూపులా చేసుకుంటానమాట. తర్వాత కలుషం అనేది నెక్స్ట్ పండగ రోజే కలుషం అయితే కూర్చోపెట్టుకుంటాను. జనరల్లీ కొంతమంది ఇంట్లో ఫొటోస్ పెట్టుకొని తర్వాత కలుషం పెట్టుకుంటారు కదా, అలా మా ఇంట్లో ఇలా మేము లక్ష్మిని అలంకరించుకొని తర్వాత కలుషం అయితే ముందు పెట్టుకుంటాము. సో ఇదంతా నేను ప్రీవియస్ డేనే రెడీ చేసేసుకుంటాను. కాయ మీద పెడితేనే బాగుంటుంది. సో ఇలా పూలు వేయడానికి అయితే బాగుంటుంది, కానీ మనం షోల్డర్ సపోర్ట్ ఇవ్వాలంటే ఇలా స్టిక్ కట్టుకుంటేనే మనకి స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. సో ఇలా స్టిక్ అయితే కట్టుకోండి టైట్గా, సో దట్ మనకి చేతులను అయితే నేను తీసుకున్న శారీ బ్లౌజ్తోనే ఇలా పింక్ చేసేసాను. నేను ఎప్పుడూ పైన మనం ఎలా చీర కట్టుకుంటామో అలాగే కట్టడానికి ట్రై చేస్తానన్నమాట. నాకు అలాగే నచ్చుతుంది. నేను కూర్చోబెట్టుకున్న అమ్మవారికి, అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఇలాగే చేసేదాన్ని అనమాట. ఇలా మనం ఏ శారీ అయితే పెడతామో ఆ శారీ బ్లౌజే కట్ చేసి తర్వాత ఆ శారీని ఇలా చేతులకి మనము బ్లౌజ్ బార్డర్ వస్తుంది కదా, అలా పిన్ చేసుకొని ఇలా వేసేస్తానమాట. ఇదైతే చాలా ఈజీ, మన హ్యాండ్స్ పర్ఫెక్ట్గా కూర్చుంటాయి అనమాట. మళ్ళీ కట్టడము, పిన్లు పెట్టడము అలాంటివన్నీ అవసరం ఉండదు. సో అదైతే రెడీ చేసేసుకుని ఇప్పుడైతే శారీ కుమార్ కొంచెం వచ్చి హెల్ప్ చేశాడనమాట. అలా ప్లీట్స్ అంతా రెడీ చేసుకొని కట్టేశాను అనమాట. కింద అంటే మనకు నడుం ఎక్కడ ఉండాలో అక్కడ రెడీ చేసేసుకొని ఇలా పళ్ళు అయితే పెట్టేసుకున్నాను. సేమ్ మనము ఎలా కట్టుకుంటామో అలాగే కట్టచ్చు అమ్మవారికి. లాస్ట్ టైము నేను వీడియో పెట్టాను, లక్ష్మి పండగదే స్టార్ట్ చేశాను అనమాట. నా ఛానల్లో ఫస్ట్ వీడియో అదే ఉంటుంది. కానీ అందులో నేను శారీ ఎలా కడతాను అన్నది నేను చూపించలేదు. లాస్ట్ టైం అంతా హడావిడిగా, అంత ప్రిపేర్డ్గా లేను, అంతా హడావిడిగా అయిపోయింది. సో ఈసారి అయితే సో శారీ ఎలా కడదాము అన్నది కూడా చూపిద్దాము అని చెప్పి చూపిస్తున్నాను అనమాట. లెగ్స్ కూడా అంతే, చాలా ఈజీ. మనం పిన్నులు ఎక్కువ వాడే అవసరమే లేదనమాట. అలా మనకి ఎలా కావాలి లెగ్ అని పెట్టుకొని ఇలా అమ్మవారు కూర్చున్నప్పుడు ఎలా కనిపిస్తుంది అని చెప్పి అలా ర్యాప్ చేసి అలా పెట్టేస్తే నీట్గా కూర్చుంటుంది అనమాట, అస్సలు కదలదు. సో చాలామంది చాలా కష్టపడిపోవడం నేను వీడియోస్లో చూశాను. అందుకనే ఇది సింపుల్ వే, ఈజీగా అమ్మవారు మన ఇంట్లో కాళ్ళు మడుచుకుని కూర్చుంటే ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది అనమాట. అమ్మవారు అయితే చాలా కళగా కనిపిస్తారు అండ్ ఈజీ కూడా, అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది హైలైట్. ఇంకేముంది అంటాడు.
ఇక్కడ కుమార్ మేము రీసెంట్గా మంత్రాలయం వెళ్ళామన్నమాట. ఈ చలికాలంలో కూడా మంత్రాలయంలో వేడంటే వేడి అదే చెప్తున్నాడు. నేను ఇంకా ఏదో చెప్తాడు, మంత్రాలయం చాలా బాగుంది, అది ఉంది ఇది ఉంది అని, కానీ అక్కడ వేడి ఉందంట. సో అదే చెప్తున్నాడు. ఈ పండగకి అతి ఇంపార్టెంట్ అయిన పని, తర్వాత నాకు చాలా ఇష్టమైన పని, అమ్మవారిని రెడీ చేసి కూర్చోపెట్టడము. అమ్మవారే కదా ఆ రోజు హైలైట్. సో అదైతే రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డేకి కలుషము ఐటమ్స్ అన్నీ తీసి పెట్టుకుంటున్నాను. ఇంత లోపల వీళ్ళేం చేస్తున్నారు అని చూద్దాము. ఏం కాయలా? ఒక్కొక్క కాయ తుడుస్తాండవు, ఎప్పుడు తుడిసేది నువ్వు? ఏ అరటికాయలు కడుగుతావా నిజంగా? అరటికాయలు కడగకూడదు. ఇది కడగచ్చు దేవుడా, పాడైపోతాయి బిర్యానీ. చూసారా, ఇలానే ఉంటుంది మా ఇంట్లో. కొంచెం పని చేస్తున్నాడు అని మెచ్చుకుందాం అనేసరికి ఏదో ఒకటి ఇలా చేస్తాడనమాట. అది తెలిసి చేస్తాడా లేక తెలియక అమాయకంగా చేస్తాడా అని నాకు తెలియదు. అసలు ఏం అనుబుద్ధి అవ్వదు. ఇంకా సరేలే అని అలాగే వదిలిపెట్టేస్తాను. ఇప్పుడైతే నేను పండక్కి ముగ్గు పెట్టుకుంటున్నాను అనమాట. ఇది కూడా నైటే చేసేసుకుంటున్నాను. మనం అన్ని నైట్ చేసేసుకుంటున్నా అంటున్నాను, కానీ అవన్నీ చేసుకుంటేనేనండి నెక్స్ట్ డే పండక్కి మనము అనుకున్న టైంకి కంప్లీట్ చేసుకోవచ్చు. అసలు నైట్ ఏంటి, అసలు నిద్రే ఉండదు లక్ష్మీ పండక్కి. ఇంకా ఇంత లోపల కుమార్ అయితే నాకు బ్యాంగిల్స్ అన్నీ అరేంజ్ చేసేస్తున్నాడు. పాపం చాలా కష్టపడుతున్నాడు కుమార్ కూడా. ఇంకా అత్త అయితే నెక్స్ట్ డే ఫుడ్కి అంతా ఏమేమి కావాలి, కొన్ని ఉంటాయి కదా నానబెట్టుకోవడము, అలాంటివన్నీ అయితే రెడీ చేసేసుకుంటూ ఉంది. ఈసారి ముగ్గులు కలర్స్ నింపి వేద్దాము అని అనుకున్నాను. లాస్ట్ టైమే వేద్దాం అనుకున్నాము, కానీ కలర్స్ టైంకి తెచ్చుకోలేదు నేను. సో మర్చిపోయాను. ఇంకా ఈసారన్నా వేద్దాము అని చెప్పి ముగ్గు అయితే వేసాను. ఇలా కుదిరిందనమాట. చాలా సింపుల్గా వేసాను. చాలా పెద్ద ముగ్గు వేస్తే కలర్లు నింపడం కూడా టైం పడుతుంది అని, ముచ్చటగా ఉండాలి అని చిన్న ముగ్గు అయితే వేసాను. ఇప్పుడు టైం చూడండి, ఆల్మోస్ట్ 1 o'clock అయింది, మిడ్ నైట్. ఇంకా ఇవన్నీ క్లీన్ చేసి ఇచ్చేసింది అనమాట మా అత్త. సో ఇప్పుడైతే దీనికంతా బొట్లు పెట్టేసుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ అంటే అవ్వదనమాట నా వల్ల. సో పూజ మాత్రమే మార్నింగ్ నేను చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకా బొట్లన్నీ పెట్టుకోవాలంటే లేట్ అయిపోతుంది అని చెప్పి ఈ పటాలకంతా బొట్లు అయితే ఇప్పుడే పెట్టేస్తూ ఉన్నాను. వరలక్ష్మి వ్రతం అంటే ఎంత పని ఉంటుందో అసలు. ఏది ఒక 10 నిమిషాల్లో 5 నిమిషాల్లో అయిపోయే పని ఉండవన్నమాట. ఒక పని పట్టుకుంటే 1 hour 2 hours అట్లా గడిచిపోతూ ఉంటుంది. వరలక్ష్మి వ్రతం రోజు 48 hours ఉంటే ఒక రోజుకి బాగుంటుంది అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది అనేది కమెంట్లు షేర్ చేసుకోండి. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 3 days నుండి ప్రిపేర్ చేస్తున్నాము. అయినప్పటికీ ఇంకా లాస్ట్ మూమెంట్లో ఇంకా మేల్కోవడమే అయ్యింది అనమాట. ఈసారైనా నేను మేల్కోకుండా కొంచెం సేపు అన్నా పడుకుందాం, ఒక 1 hour అన్నా పడుకుందాం అనుకున్నాను, కానీ అవ్వట్లేదు. ఎందుకో అది మరి అందరికీ ఇలాగే అవుతుందేమో మరి. ఈ పండగకి మాత్రము ఎంత చేసినా కూడా పని అస్సలు తెగదనమాట. అందరింట్లోనూ ఇలాగే అనమాట. మా అమ్మ వాళ్ళ ఇంట్లోనూ అంతే, మా అక్క వాళ్ళ ఇంట్లోనూ అంతే, అందరి ఇంట్లో నేను చూసినప్పుడు వాళ్ళ ఇంట్లో పొద్దున్నే పూజ చేసేయాలి కరెక్ట్గా అన్న వాళ్ళకైతే అస్సలు నైట్ నిద్ర ఉండదన్నమాట. ఇంకా మాకు కూడా అలాగే. ఇప్పుడైతే ఇవి క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా కుమారు మా అత్త కొంతసేపు పనుకుంటామని చెప్పి వెళ్ళి పడుకున్నారు. ఇంకా వాళ్ళని డిస్టర్బ్ చేయలేదు. పాపం అంతా పని చేసి ఇప్పుడు పడుకున్నారు వాళ్ళు. ఆల్మోస్ట్ ఈ పండగే అనమాట. నేను లాస్ట్ ఇయర్ నా ఛానల్లో ఫస్ట్ పోస్ట్ చేసిన వ్లాగ్. నేను వ్లాగ్స్ చేద్దాము అని స్టార్ట్ చేసింది ఈ పండగ నుండినే. మా పెళ్ళయ్యాక ఫస్ట్ వచ్చిన పండగ అనమాట ఇది. సో స్టార్ట్ చేద్దాము అని అనుకున్నప్పుడు సర్లే ఫస్ట్ పండగ నుండి స్టార్ట్ చేద్దాము, వరలక్ష్మి పండగ అనుకుని ఈ వ్లాగ్ అంటే వ్లాగ్స్ చేయడము పండగ నుండి స్టార్ట్ చేశాను అనమాట. స్టార్ట్ చేసినప్పటికీ పోస్ట్ చేయడానికి చేద్దామా వద్దా అని చాలా రోజులు డిలే చేసి ఇంకా 1 month తర్వాత పోస్ట్ చేశాను అనమాట నేను. సో ఇంకా 1 month ఉంది నా ఛానల్ 1 year కంప్లీట్ చేయడానికి. కానీ 11 monthsలోనే నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట నా ఛానల్ ఇంత గ్రోత్ అవుతుంది అని. మీ అందరి సపోర్ట్ వల్లే ఇంత త్వరగా ఇంత గ్రోత్ అయింది నా ఛానల్ అని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ఛానల్ని అంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా చాలా ఫ్యామిలీ కంటెంట్ వ్లాగ్స్ అయితే మీ ముందుకు తీసుకొని వస్తాను. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే చాలా థ్యాంక్స్. ఎందుకంటే మీరు నన్ను నమ్మి నా ఛానల్లో ఏదో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. సో అది ఏంటి అన్నది కమెంట్ చేయండి మీలో ఎవరైనా నా సబ్స్క్రైబర్స్ ఉంటే. సో ఖచ్చితంగా మీరు చూసిన ఫస్ట్ వ్లాగ్ నాది ఏంటి అన్నది కమెంట్ చేయండి. సో నాకు తెలుస్తుంది ఏ వ్లాగ్ మీకు నచ్చింది అని. సో ఇంకా
మీలో ఎంతమంది వరలక్ష్మి వ్రతం సెలబ్రేట్ చేసుకుంటారు చెప్పండి. కర్ణాటకలో అయితే అసలు మ్యాక్సిమం అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు. మరి ఆంధ్రాలో ఎంతవరకు సెలబ్రేట్ చేసుకుంటారో నాకైతే తెలియదు. కానీ నా ఛానల్ ఎక్కువ ఆంధ్ర తెలంగాణలో చూస్తారు కాబట్టి అడుగుతున్నాను. సో మీ మీ వైపు కూడా ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటారా, లేకపోతే వేరే పద్ధతులు ఉంటాయా అన్నది కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఈ వరలక్ష్మి పండుగ ఎంత కష్టమైనప్పటికీ అమ్మవారిని అలా కూర్చోపెట్టేసరికి ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. అబ్బా, మా ఇంట్లో అమ్మవారు కూర్చున్నారే అని ఒక హ్యాపీనెస్ అయితే వస్తుంది. మీ అందరికీ కూడా ఇలాగే అనిపిస్తుంది. నాకైతే చిన్నప్పటి నుండి ఇది చాలా ఫేవరెట్ పండుగ అనమాట. మా అమ్మ చేసేటప్పుడు కూడా చాలా హెల్ప్ చేసేవాళ్ళం మేము, నేను మా అక్క. ఇంకా ఒక్కొక్కరే చేసేసుకుంటున్నాము. మా అమ్మ కూడా పాపం ఒక్కతే మేనేజ్ చేసుకుంటూ ఉంది ఇప్పుడు. మా అపార్ట్మెంట్లో అయితే చాలా మంది ఇంకా మేలుకున్నారనమాట. రేపు పూజ ఉంది కదా, అందరూ పనులు చేసుకుంటున్నారు, సౌండ్స్ వస్తూ ఉన్నాయి. మ్యాక్సిమం ఎవరు ఆడవాళ్ళు పడుకున్నట్లేదు మా అపార్ట్మెంట్లో అయితే. కింద నుండి సౌండ్స్, పక్క నుండి సౌండ్స్ వస్తూనే ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ 1 ఇయర్ తర్వాత అమ్మవారి ముందరే కూర్చొని మళ్ళీ నా సబ్స్క్రైబర్స్కి థ్యాంక్స్ చెప్పుకునే రోజు వస్తుంది అని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయకుండా ఇంత త్వరగా ఇంత ఆదరణ అయితే వచ్చింది నాకు ఆడియన్స్ నుండి. సో చాలా చాలా థ్యాంక్ యూ అనమాట. అండ్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే చేసుకోండి. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే ఇంత మంచి రోజున మళ్ళీ మీకు అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఇలాగే మీ ఇంటి బిడ్డ అనుకొని నన్ను బ్లెస్ చేయండి. తర్వాత ఇలాగే మీకు కంటెంట్స్, మీకు నచ్చిన కంటెంట్ని అయితే మీ ముందరకు తీసుకొని వస్తాను. సో ఇంకా ఈ వ్లాగ్లోనే పండగ సెలబ్రేషన్స్ కూడా పెడదాం అనుకున్నాను, కానీ చాలా లెంత్ ఎక్కువైపోతుంది అని, ఇంకా బోర్ కొడుతుంది అని చెప్పి నేనైతే ఇందులో ఇంక్లూడ్ చేయట్లేదు. పండగ సెలబ్రేషన్స్, పూజ అంతా నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను అనమాట. అది త్వరలో షేర్ చేసేసుకుంటాను. సో ఇంతవరకు ఈ వ్లాగ్ చూసారు కదా, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి మీకు ఏం నచ్చింది. తర్వాత నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా చూస్తుంటే ఈ వ్లాగ్ని కమెంట్ చేయండి, మీరు ఏ వ్లాగ్ ఫస్ట్ నా ఛానల్లో చూసారు అని చెప్పి. అండ్ ఇంత ఈ వ్లాగ్కి నెక్స్ట్ వ్లాగ్లో మీకు పండగ సెలబ్రేషన్స్ అంతా షేర్ చేసుకుంటాను. అంతవరకు సెలవు. టేక్ కేర్, బాయ్.